మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథం అష్టాంగ హృదయంలో ఒక పవర్ఫుల్ శ్లోకం ఉంది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఒక మనిషి తన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి అని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలామంది ఏమనుకుంటారంటే, ఉదయం 4:30కి లేస్తే మనకి పనులు చేసుకోవడానికి ఎక్కువ టైం దొరుకుతుందని, అందుకే అందరూ లేవమంటారని అనుకుంటారు. కానీ అందులో పూర్తి నిజం లేదు. 4:30కి లేవాల్సింది ఎక్కువ టైం కోసం కాదు, ఒక డిఫరెంట్ బ్రెయిన్ కోసం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. మధ్యాహ్నం పూట రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు బండి మీద వెళ్తే ఫాస్ట్గా వెళ్ళలేరు. సో స్లోగా వెనకాల సిగ్నల్స్లో ఆగుతూ వెళ్తారు. అదే అర్ధరాత్రి ఖాళీ రోడ్డు మీద వెళ్తే మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తారు? ఏమీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి దనా వెళ్ళిపోతారు. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో మన బ్రెయిన్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఆ ఖాళీ రోడ్డులాగే మన బ్రెయిన్ ఉంటుంది. మనం మధ్యాహ్నం 2 గంటలకి ఏదైనా చదివితే మన బ్రెయిన్లోని లాజికల్ పార్ట్ అది నిజమా కాదా అని డౌట్లు అడుగుతూ మనకి అడ్డుపడుతూ ఉంటుంది. కానీ ఉదయం 4:30కి ఆ డౌట్ పడే బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా ఉండదు. అందుకే ఆ టైంలో మీరు ఒక బుక్ చదివినా, ఒక బిజినెస్ ప్లాన్ చేసినా మీ బ్రెయిన్ దాన్ని మామూలు సమయం కంటే కూడా 3 రెట్లు వేగంగా లోపలికి పంపించేస్తుంది మీ బుర్రలోకి. ఇది మీ ఇంటెలిజెన్స్ని హ్యాక్ చేయడానికి మీకు ప్రకృతి ఇచ్చిన ఒక చీట్ కోడ్. అండ్ ఇది ఎవరు చెప్పారు? జేమ్స్ కెలహర్ అనే ఒక వేదిక్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ టీవీ పర్సనాలిటీ. ఈయన ఒక కెనేడియన్ అయినా కానీ మన ఇండియన్ వేదిక్ సైన్సెస్ మీద ఇష్టంతో చాలా నేర్చుకున్నారు. అలా నేర్చుకుని బ్రహ్మ ముహూర్తం గొప్పతనం తెలుసుకుని ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సో ఈరోజు ఈ పుస్తకంలో ఈయన చెప్పిన కొన్ని మైండ్ బ్లోయింగ్ పాయింట్స్ అబౌట్ బ్రహ్మ ముహూర్తం ఏంటో చూద్దాం. మనం నిద్రలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఒకలా, మేల్కొని ఉన్నప్పుడు ఇంకోలా పనిచేస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్యలో మన మెదడు ఒక అద్భుతమైన స్థితిలో ఉంటుంది. దీన్నే సైన్స్లో థీటా బ్రెయిన్ వేవ్ స్టేట్ అని అంటారు. సాధారణంగా మనం పగలు పనిలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ బీటా స్టేట్లో ఉంటుంది. అంటే మన లాజికల్ మైండ్ చాలా యాక్టివ్గా ఉండి ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ, డౌట్ చేస్తూ, అనుమానిస్తూ ఉంటుంది. అందుకే మధ్యాహ్నం పూట లేకపోతే ఈవినింగ్ ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే మనకి చాలా టైం పడుతుంది. కానీ తెల్లవారుజామున మీరు నిద్ర లేచినప్పుడు మీ లాజికల్ మైండ్ ఇంకా కొంచెం నిద్రలోనే ఉంటుంది. అంటే అంత పూర్తిగా యాక్టివ్గా ఉండదు. ఆ టైంలో మీ సబ్కాన్షియస్ మైండ్ తలుపులు పూర్తిగా తెరుచుకుని ఉంటాయి. జేమ్స్ కెలహర్ తన పుస్తకంలో ఒక పవర్ఫుల్ పాయింట్ చెప్పారు. ఈ థీటా స్టేట్ అనేది ఒక హిప్నాటిక్ స్టేట్. ఈ సమయంలో మీరు ఏదైనా చదివినా లేదా ఒక గోల్ గురించి ఆలోచించినా అది ఎక్కడ ఆగకుండా నేరుగా మీ సబ్కాన్షియస్లోకి దూసుకు వెళ్ళిపోయి నాటుకుపోతుంది. అందుకే మీరు గమనిస్తే చిన్నపిల్లలు ఏదైనా విషయాన్ని చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ పగలు కూడా ఈ థీటా స్టేట్లో ఎక్కువగా ఉంటుంది. ఉదయం 4:30కి లేవడం ద్వారా మీరు మళ్ళీ ఆ పిల్లాడి లాంటి అద్భుతమైన లెర్నింగ్ పవర్ని పొందుతున్నారు. ఆ సమయంలో మీరు గంట సేపు చేసే పనిని పగలు చేసే 3 గంటల పనితో సమానంగా చూడవచ్చు. దీన్ని వాడుకోవడం కనుక కరెక్ట్గా తెలిస్తే మీ నాలెడ్జ్, మీ ఇంటెలిజెన్స్ ఊహించని రేంజ్కి వెళ్తాయి. సో ఈ థీటా స్టేట్ యాక్టివ్గా ఉండాలంటే ద సబ్కాన్షియస్ సీడ్ ఎక్సర్సైజ్ అని ఈ పుస్తకంలో ఒకటి మెన్షన్ చేశారు. ఈ థీటా స్టేట్ అనేది ఒక తలుపు లాంటిది. ఆ తలుపు తెరిచి ఉన్నప్పుడే మనం సరైన విషయాన్ని లోపలికి పంపాలి. జేమ్స్ కెలహర్ దీనికోసం ఒక సింపుల్ 2 స్టెప్ ప్రాక్టీస్ చెప్పారు. ముందుగా ద నో స్క్రీన్ రూల్. మీరు 4:30కి లేవగానే చేయకూడని మొదటి పని ఫోన్ చూడటం. ఎందుకంటే మీరు ఫోన్ చూడగానే మీ బ్రెయిన్ థీటా నుండి నేరుగా బీటాకి జంప్ అయిపోతుంది. ఆ తలుపు మూసుకుపోతుంది. కాబట్టి లేచిన మొదటి 15 నిమిషాలు ఎటువంటి గ్యాడ్జెట్స్ ముట్టుకోకండి. పర్టికులర్గా ఫోన్ని పక్కన పడేయండి. స్టెప్ 2 ద సీడ్ థాట్. ప్రశాంతంగా కూర్చుని మీ కళ్ళను మూసుకోండి. ఇప్పుడు మీ లైఫ్లో మీరు సాధించాలనుకుంటున్న ఒకే ఒక్క గోల్ని ఒక చిన్న ఎఫర్మేషన్లా మార్చుకోండి. ఉదాహరణకి, నేను ప్రతిరోజు నా పనిని పూర్తి ఫోకస్తో చేస్తున్నాను. ఈ ఎఫర్మేషన్ మీ మనసులో 3 సార్లు నెమ్మదిగా అనుకోండి. ఈ పుస్తక రచయిత ఏమంటారంటే, థీటా స్టేట్లో మీ లాజికల్ మైండ్ అడ్డు చెప్పదు. నార్మల్ డేలో, అంటే వర్కింగ్ డేలో, నేను ఈ పనిలో సక్సెస్ అవుతాను అంటే మీ బ్రెయిన్ ఆలోచిస్తుంది, అవునా, ఎలా అవుతావు, నీకు అంత సీన్ ఉందా అని ప్రశ్నిస్తుంది, డౌట్ చేస్తుంది. కానీ ఈ 4:30 AM విండోలో మీరు ఏం చెప్తే అది మీ సబ్కాన్షియస్ దాన్ని నిజమని నమ్ముతుంది. ఇలా మీరు వరుసగా 21 రోజులు చేస్తే ఆ ఆలోచన మీ మెదడులో ఒక బలమైన న్యూరల్ పాత్వేని క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత మీరు కష్టపడక్కర్లేదు. మీ సబ్కాన్షియస్ మైండే మిమ్మల్ని ఆ గోల్ వైపు నడిపిస్తుంది. ఇది కేవలం ఆలోచించడం కాదు, మీ ఫ్యూచర్ని మీరే ప్రోగ్రామ్ చేసుకోవడం. మన మెదడు మధ్యలో ఒక చిన్న గింజంత సైజులో ఒక పార్ట్ ఉంటుంది. దాని పేరు పీనియల్ గ్లాండ్. జేమ్స్ కెలహర్ దీనిని మన శరీరంలో బయోలాజికల్ గోల్డ్ మైన్ అని పిలుస్తారు. ఎందుకంటే తెల్లవారుజామున 3:30 నుండి 5:30 మధ్యలో ఈ పీనియల్ గ్లాండ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సాధారణంగా రాత్రిపూట మనం నిద్రపోవడానికి మెలటానిన్ అనే హార్మోన్ అవసరం.
కానీ సూర్యోదయానికి ముందు అంటే బ్రహ్మ ముహూర్తంలో మన బాడీలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆ సమయంలో మెలటానిన్ లెవెల్స్ తగ్గి సెరటానిన్ అనే హార్మోన్ పెరగడం మొదలవుతుంది. ఈ సెరటానిన్నే మనం హ్యాపీ హార్మోన్ అని కూడా అంటాం. ఈ చేంజ్ వల్ల మీ మెదడు విపరీతమైన అలర్ట్నెస్ని, ప్రశాంతతను ఒకేసారి పొందుతుంది. చాలామంది మధ్యాహ్నం పూట వర్క్ చేస్తున్నప్పుడు నిద్రగా అనిపిస్తుంది, అంటే భోజనం చేసిన తర్వాత మనకు అలా అనిపిస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారు, కాఫీలు తాగుతారు. కానీ జేమ్స్ కెల్హర్ ఏమంటారంటే ప్రకృతి, ఈ నేచర్ మన బాడీలో న్యాచురల్ కాఫీని ఆల్రెడీ సెట్ చేసి ఉంచింది. అదే ఈ బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో మన బాడీలో కార్టిజోల్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. దీనివల్ల మీకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు, కానీ ఫోకస్ మాత్రం పీక్ లెవెల్లో ఉంటుంది. అందుకే ఈ టైంలో మీరు ఏదైనా కష్టమైన పని చేస్తే అది చాలా ఈజీగా మీరు చేసేస్తారు. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. మీ బాడీలోని కెమిస్ట్రీనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పగలు బాగా అలసిపోయినప్పుడు 10 గంటలు కష్టపడటం కంటే కూడా ఈ టైంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో 1 గంట ఫోకస్తో పని చేయడం వల్ల మీరు మీ కెరియర్లో వేరే వాళ్ళకంటే ఎంతో ముందు ఉంటారు. సో ఈ పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసే ఎక్సర్సైజ్ ఏమైనా ఉందా? ఉంది. అదే ఈ పుస్తకంలో చెప్తున్నారు, ద గ్లాండ్ యాక్టివేషన్ ఎక్సర్సైజ్. మన బాడీలో ఈ సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే కేవలం నిద్ర లేవడం మాత్రమే కాదు, ఈ పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడానికి చిన్న టెక్నిక్ కూడా మనం తెలుసుకోవాలి. లైట్ ఎక్స్పోజర్. బ్రహ్మ ముహూర్తంలో ఇంకా సూర్యుడు రాడు కాబట్టి లేవగానే ఒక చిన్న లైట్ని మీ వైపు తిప్పుకోండి అండ్ దాని వైపు చూడండి. ఆ వెలుగు మీ కళ్ళ ద్వారా పీనియల్ గ్లాండ్కి మెలటానిన్ ఆపేసి సెరటోనిన్ని స్టార్ట్ చేయి అనే సిగ్నల్ని పంపిస్తుంది. అలాగే స్టెప్ 2, ద కోల్డ్ వాటర్ స్ప్లాష్. జేమ్స్ ఒక ఫిజికల్ హ్యాక్ చెప్పారు. లేవగానే మీ ముఖం మీద, ముఖ్యంగా మీ కళ్ళ మీద చల్లటి నీటిని చిలకరించుకోండి. ఇది మీ బాడీలోని వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల కార్టిజోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ కంట్రోల్లోకి వచ్చి మీ ఫోకస్ ఒక్కసారిగా పెరుగుతుంది. అలాగే 3వ స్టెప్, ద 60 సెకండ్ స్ట్రెచ్. నిద్ర లేచిన తర్వాత ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత చేతులను పైకెత్తి కాళ్ళ వేళ్ల మీద నిలబడి ఒళ్ళు ఒకసారి విరుచుకోండి. ఇలా చేయడం వల్ల బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి పీనియల్ గ్లాండ్ నుండి హార్మోన్లు బాడీ మొత్తం వేగంగా వచ్చేలా చేస్తాయి. ఈ పుస్తక రచయిత ఏమంటారంటే ఈ 3 స్టెప్స్ చేయడానికి మీకు కేవలం 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది అంతే. కానీ ఇది మీ బాడీలో ఒక కెమికల్ రియాక్షన్ని స్టార్ట్ చేస్తుంది. బయట కాఫీ తాగితే అది మీ బ్రెయిన్ని కేవలం ఫోర్స్డ్గా నిద్రలేపుతుంది. కానీ ఈ బయోలాజికల్ హ్యాక్ ద్వారా వచ్చే ఎనర్జీ చాలా ప్యూర్గా, కామ్గా ఉంటుంది. రేపు ఉదయం ఇది ఒకసారి ట్రై చేయండి. మధ్యాహ్నం వచ్చే ఆ నీరసం ఉంటుంది చూసారా, పోస్ట్ లంచ్ స్లంప్ అంటారు, అది కూడా మీకు రాదు. మీ బాడీలోని గోల్డ్ మైన్ని మీరే స్వయంగా తవ్వుకున్నట్టు ఉంటుంది. ప్రతిరోజు పొద్దున్నే 4:30కి ఉండే గాలికి మిగతా రోజు ఉండే గాలికి చాలా తేడా ఉంది. ఈ పుస్తకంలో ఒక సైంటిఫిక్ పాయింట్ కూడా చెప్తారు. సూర్యోదయానికి ముందు వాతావరణంలో నాసెంట్ ఆక్సిజన్ అంటే ప్యూర్ ఆక్సిజన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సన్ రైజ్ పడగానే గాలిలో మార్పులు వచ్చేస్తాయి, కానీ తెల్లవారుజామున గాలి క్లీన్గా, పవర్ఫుల్గా ఉంటుంది. మీరు గమనించారో లేదో ఒకసారి ఆ టైంలో బయటకు వచ్చి చూడండి. ఆ ఫ్రెష్నెస్ మరే సమయంలోనూ మీకు కనిపించదు. అందుకే దీన్ని చాలామంది ప్రాణవాయువు అని కూడా అంటారు. ఈ ప్రాణవాయువు నేరుగా మీ మైండ్లోని ప్రతి సెల్ని రీఛార్జ్ చేస్తుంది. మన మెదడు మన శరీరంలోని మొత్తం ఆక్సిజన్లో 20% వరకు వాడేసుకుంటుంది. పగలు పొల్యూట్ అయిన గాలిని పీల్చినప్పుడు మన మెదడు త్వరగా అలసిపోతుంది. కానీ బ్రహ్మ ముహూర్తంలో మీరు తీసుకునే ఆ స్వచ్ఛమైన గాలి మీ బ్రెయిన్కి ఒక సూపర్ ఫ్యూయల్లా పనిచేస్తుంది. ఈ పుస్తక రచయిత ఏమంటారంటే ఈ సమయంలో మీరు కేవలం 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని శ్వాస తీసుకుంటే మీ బాడీలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోయి మీ ఫోకస్ 10 రెట్లు పెరుగుతుంది. అందుకే ఆ టైంలో చదివినా లేదా ఏదైనా ప్లాన్ చేసినా మీ బ్రెయిన్ చాలా షార్ప్గా, యాక్టివ్గా ఉంటుంది. మీరు అలసట లేకుండా గంటల తరబడి పని చేయగలుగుతారు. ఇది కేవలం గాలి పీల్చుకోవడం కాదు, మీ మేధస్సుకి ప్రాణం పోయడం. అండ్ దీనికి ఒక మంచి ఎక్సర్సైజ్ ఈ పుస్తకంలో చెప్పారు. అదే ద నాసెంట్ ఆక్సిజన్ రీఛార్జ్. గాలి బాగుంటుందని తెలుసుకున్నాం, మరి ఆ ప్యూర్ ఆక్సిజన్ని మన బ్రెయిన్ సెల్స్లోకి ఎలా పంపాలి? జేమ్స్ కెల్హర్ దీనికోసం ఒక సింపుల్ టెక్నిక్ చెప్పారు. ముందుగా ద పాస్చర్. మీరు ప్రశాంతంగా కూర్చోండి. మీ వెన్నుముక, మీ స్పైన్ని నిటారుగా ఉంచండి. ఎందుకంటే వెన్నుపూస స్ట్రైట్గా ఉన్నప్పుడే ఆక్సిజన్ మీ మెదడుకి సక్రమంగా అందుతుంది. నెక్స్ట్ ద 4-4-8 బ్రీత్. మొదటి 4 సెకండ్ల పాటు గాలిని ముక్కుతో నెమ్మదిగా పీల్చుకోండి. పీల్చిన గాలిని తర్వాత 4 సెకండ్లు లోపలే హోల్డ్ చేయండి. ఆ తర్వాత మెల్లగా ఒక 8 సెకండ్ల పాటు నోటి ద్వారా ఆ పీల్చిన గాలిని బయటకు వదలండి. ఇందులో స్టెప్ 3, ద విజువలైజేషన్. ఇలా గాలి పీల్చేటప్పుడు అంటే ఈ 4-4-8 బ్రీతింగ్ టెక్నిక్ అప్పుడు ఆ నాసెంట్ ఆక్సిజన్ని ఒక బ్లూ కలర్ లైట్లా మీ మైండ్లో ఊహించుకోండి. అది మీ మెదడులోకి వెళ్తున్నట్టు, ప్రతి సెల్ని క్లీన్ చేస్తున్నట్టు, రీఛార్జ్ చేస్తున్నట్టు ఊహించుకోండి. అండ్ గాలిని బయటకు వదిలేటప్పుడు మీలోని స్ట్రెస్, మీ నెగిటివ్ ఆలోచన ఇవన్నీ బయటకు పోతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇలా కేవలం 5 సార్లు చేస్తే చాలు, మీ బ్రెయిన్ ఒక్కసారిగా రీసెట్ అయిపోతుంది. జేమ్స్ ఏమంటారంటే తెల్లవారుజామున వాతావరణంలో ఉండే ఆ ప్యూర్ ఆక్సిజన్ ఈ పద్ధతిలో పీల్చినప్పుడు మీ రక్తంలోని హిమోగ్లోబిన్ లెవెల్స్
ఇన్స్టెంట్గా యాక్టివ్ చేస్తుంది. దీనివల్ల మీకు ఆ రోజంతా బ్రెయిన్ ఫాగ్ అనేది రాదు. కేవలం ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదు. రేపు ఉదయం 4:30కి లేవగానే కనీసం 5 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ చేసి ఒకసారి చూడండి. ఆ తర్వాత మీ ఫోకస్ ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఇది కేవలం గాలి పీల్చడం కాదు, మీ మైండ్ని మీరే రీఛార్జ్ చేసుకునే ఒక ప్రాసెస్. మనం ఒక రేడియోని ట్యూన్ చేస్తున్నప్పుడు సిగ్నల్ క్లియర్గా లేకపోతే ఒక సౌండ్ వస్తుంది. మన మెదడు కూడా ఒక రేడియో లాంటిదే. దీనికి కూడా ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ కావాలి. ఈ పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు భూమి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చాలా కామ్గా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మార్నింగ్ సన్ రైజ్ అలాగే వేలాది జనాల యాక్టివిటీ వల్ల వాతావరణంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ బ్రహ్మ ముహూర్తంలో ప్రకృతి మొత్తం ఒకే రిథంలో ఉంటుంది. ఈ సమయంలో మన బ్రెయిన్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ నేచర్తో, ఈ ప్రకృతితో సింక్ అయ్యి ఈజీగా ఉంటుంది. చాలామందికి మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం పని మీద ఫోకస్ కుదరదు. దానికి కారణం మీ లోపం కాదు, మీ చుట్టూ ఉన్న ఆ ఎనర్జీ డిస్టర్బెన్స్. కానీ 4:30కి ఉండే ఆ కామ్నెస్ మీ తీటా బ్రెయిన్ వేవ్స్ని ఏమాత్రం డిలే చేయదు. జేమ్స్ కెల్లర్ ఏమంటారంటే, ఈ టైంలో ఒక ఓపెన్ విండో ఆఫ్ ఆపర్చునిటీ అనేది ఉంది. అంటే ఈ ప్రకృతి తన తలుపులు తెరిచి మనకు ఉంచుతుంది. మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా లేదా మీలోని ఒక పాత అలవాటును మార్చుకోవాలన్నా ఇది బెస్ట్ టైం. ఎందుకంటే ఆ సమయంలో మీ మెదడు ఎటువంటి బయట స్ట్రెస్ లేకుండా మీరిచ్చే ఇన్ఫర్మేషన్ని 100% ప్యూర్గా రిసీవ్ చేసుకుంటుంది. ఇది కేవలం సైలెన్స్ కాదు, మీ మైండ్కి ప్రకృతి ఇచ్చే ఒక క్లియర్ సిగ్నల్. ఇక్కడ జేమ్స్ కెల్లర్ మనకి ద ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ ఎక్సర్సైజ్ చెప్తున్నారు. ప్రకృతిలో ఇంత సిగ్నల్ క్లారిటీ ఉన్నప్పుడు ఆ సిగ్నల్ని మన మెదడు ఎలా రిసీవ్ చేసుకోవాలి? రేడియోని కరెక్ట్ ఫ్రీక్వెన్సీతో సెట్ చేసినట్టుగా మీ బ్రెయిన్ని కూడా ఈ ప్రకృతితో కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో సింక్ చేయాలి. దానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ముందుగా ఎర్తింగ్. వీలైతే తెల్లవారుజామున నిద్ర లేవగానే మీ పాదాలని మట్టి మీద లేకపోతే గడ్డి మీద ఉంచండి. దీనివల్ల మీ బాడీలోని ఎక్సెస్ ఎలక్ట్రికల్ ఛార్జ్ గ్రౌండ్ అయిపోతుంది, అంటే దిగిపోతుంది. ఈ ప్రకృతిలోని మ్యాగ్నెటిక్ వేవ్స్ రిసీవ్ చేసుకోవడానికి మీ బాడీ రెడీ అవుతుంది. తర్వాత ద పామ్ హీట్. ప్రశాంతంగా కూర్చుని మీ 2 అరచేతులను ఒకదానికొకటి వేగంగా రుద్దండి. ఆ వేడిని మీ కళ్ళ మీద నెమ్మదిగా ఉంచండి. ఈ పుస్తక రచయిత ప్రకారం మన చేతుల్లో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మన కళ్ళ ద్వారా పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఇంటెంట్ సెట్టింగ్ అనేది బలంగా ఉండాలి. కళ్ళు మూసుకుని ఈరోజు నేచర్లో ఉన్న ఈ కామ్నెస్, ఈ ఎనర్జీ నాలోకి ప్రవహిస్తుంది అని మనసులో బలంగా అనుకోండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ శరీరంలో ఒక రకమైన జివ్వుమనే టింగ్లింగ్ సెన్సేషన్ కలగవచ్చు. అది మరేంటో కాదు, మీరు ప్రకృతి యొక్క క్లియర్ సిగ్నల్కి ట్యూన్ అయ్యారు. మనం అనుకున్నాం కదా ఫ్రీక్వెన్సీ సెట్ అయిందని, అదనమాట. ఏ రోజైతే మీరు ఇలా ప్రకృతితో సింక్ అయ్యి మీ పని మొదలు పెడతారో ఆ రోజు మీకు అలసట తెలియదు, ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉండదు. కేవలం ఫ్లో స్టేట్ మాత్రమే ఉంటుంది. రేపు ఉదయం ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. మీ ఆలోచనలో వచ్చే క్లారిటీ చూసి మీరే ఆశ్చర్యపోతారు. మనం మార్నింగ్ పని చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఒక రకమైన మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది. దానికి కారణం కేవలం మన పనులు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వేల మంది మనుషుల కలెక్టివ్ థాట్స్. రచయిత తన పుస్తకంలో ఒక వింతైన కానీ ఒక నిజమైన పాయింట్ చెప్తారు. పగలు అందరూ మేల్కొని ఉండి రకరకాల ఆలోచనలతో, టెన్షన్లతో ఉంటారు. కాబట్టి ఆ వాతావరణం మొత్తం ఒక రకమైన మెంటల్ నాయిస్తో ఉంటుంది. కానీ మార్నింగ్ 4:30కి ప్రపంచం మొత్తం నిద్రపోతూ ఉంటుంది. ఆ సమయంలో మీ చుట్టూ ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కానీ వేరే వాళ్ళ ఆలోచనల ఇంపాక్ట్ కానీ ఉండదు. ఈ నిశ్శబ్దమే మీ మెదడుకి ఒక రకమైన క్లారిటీని ఇస్తుంది. దీన్నే ఈ పుస్తకంలో మెంటల్ క్లారిటీ పీక్ అని పిలుస్తారు. అంటే మీ మెంటల్ క్లారిటీ పీక్లో ఉండే టైం. ఆ సమయంలో మీరు తీసుకునే డెసిషన్స్ చాలా మంచిగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. ఎవరి ఇంపాక్ట్ లేకుండా మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మీకు క్లియర్గా వినిపిస్తుంది. అందుకే ఏదైనా ఒక పెద్ద సమస్యకు పరిష్కారం కావాలన్నా లేదా జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఈ సమయాన్ని మించింది లేదు. మీ మెదడు ఒక ఖాళీ తెల్ల కాగితం లాంటిది. దాని మీద మీరు ఏం రాయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం, రాసేయండి. ఇది కేవలం నిశ్శబ్దం కాదు, మీ సొంత ఆలోచనలకి మీరు ఇచ్చే గౌరవం. అండ్ దీన్ని కరెక్ట్గా వాడుకోవాలంటే ఈ ఎక్సర్సైజ్ రచయిత రికమెండ్ చేస్తున్నారు. అదే ద ఇన్నర్ వాయిస్ ఎక్సర్సైజ్. చుట్టూ అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ నిశ్శబ్దాన్ని, ఆ సైలెన్స్ని మీ శక్తిగా ఎలా మార్చుకోవాలో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇది కంపల్సరీ 4:30 AM విండోలో ట్రై చేయండి. ముందుగా ఆడియో ఫాస్టింగ్. ఈ సమయంలో ఎటువంటి మ్యూజిక్, పాడ్కాస్ట్లు లేదా ఫోన్ నోటిఫికేషన్లు వినకండి. కేవలం పిన్ డ్రాప్ సైలెన్స్ని ఆస్వాదించండి. ఆ సైలెన్సే ఒక మెంటల్ క్లీనర్ లాగా మీకు పనిచేస్తుంది. తర్వాత ద మెంటల్ వైట్ బోర్డ్. కళ్ళు మూసుకుని మీ మెదడుని ఒక ఖాళీ తెల్ల బోర్డు లాగా ఊహించుకోండి. ముందు రోజు వర్క్లో పడిన రాతలన్నీ ఇప్పుడు తుడిచి వేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ మనసులో ఎవరి ఇంపాక్ట్ లేకుండా వచ్చే మొదటి ఆలోచన ఏంటో గమనించండి. స్టెప్ నెంబర్ 3, క్వశ్చనింగ్ ద సెల్ఫ్. మీకు ఏదైనా కష్టమైన సమస్య ఉంటే
ఈ నిశ్శబ్దంలో, ఈ సైలెన్స్లో మిమ్మల్ని మీరు ఇలా అడగండి, దీనికి అసలైన పరిష్కారం ఏంటి, సొల్యూషన్ ఏంటి? ఎవరి జడ్జిమెంట్ ఉండదు కాబట్టి మీ ఇంట్యూషన్ నుండి మీకు చాలా ఖచ్చితమైన సమాధానం వస్తుంది. ఈ పుస్తక రచయిత ఏమంటారంటే, బయట నాయిస్ లేనప్పుడు లోపల వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. ఈ ఎక్సర్సైజ్ వల్ల మీరు వేరే వాళ్ళ అభిప్రాయాల నుండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నుండి బయటపడి మీరు అసలు ఎవరు, మీకేం కావాలి అనే క్లారిటీ మీరు పొందుతారు. చాలామంది లైఫ్లో అయోమయంలో ఉండటానికి కారణం వాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళ ఆలోచనల సౌండ్లోనే బ్రతుకుతుంటారు. రేపు ఉదయం 4:30కి ఈ సైలెన్స్ను ఒకసారి ట్రై చేయండి. మీకు దొరికే ఆ మెంటల్ స్పేస్ మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. సో ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం. వీడియోలో మాట్లాడుకున్న పాయింట్స్ అన్నింటినీ ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. పాయింట్ 1, ద థీటా స్టేట్ అండ్ ద సబ్ కాన్షియస్ డోర్. ఉదయాన్నే నీ లాజికల్ మైండ్ అనేది నిద్రపోతుంది, అందుకే మీ సబ్ కాన్షియస్ మైండ్ తలుపులు పూర్తిగా తెరుచుకుని ఉంటాయి. ఆ సమయంలో మీరు చదివిన, ఆలోచించిన అది నేరుగా మనసులో నాటుకుపోతుంది. పాయింట్ 2, ద బయోలాజికల్ గోల్డ్ మైన్. బ్రహ్మ ముహూర్తంలో మీ బాడీలో సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ప్రకృతి మీకిచ్చే న్యాచురల్ కాఫీ. ఒత్తిడి లేకుండా ఫోకస్ పీక్ లెవెల్స్లో ఉంటుంది. పగలు 10 గంటల కష్టం కంటే కూడా ఈ 1 గంట పని నిన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. పాయింట్ 3, ద నాషెంట్ ఆక్సిజన్. సూర్యోదయానికి ముందు గాలిలో ఉండే స్వచ్ఛమైన ఆక్సిజన్ మీ బ్రెయిన్ సెల్స్ని రీఛార్జ్ చేసే ఒక సూపర్ ఫ్యూయల్. 5 నిమిషాల ప్రశాంత శ్వాస మీ బాడీలోని టాక్సిన్స్ని క్లీన్ చేస్తుంది అండ్ మీ మైండ్కి కొత్త ప్రాణం పోస్తుంది. తర్వాత ద ఎలక్ట్రోమాగ్నెటిక్ పీస్. పగలుండే ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ లేని సమయం. బ్రహ్మ ముహూర్తంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మీ బ్రెయిన్ ప్రకృతితో ఈజీగా సింక్ అయిపోతుంది. అండ్ ఈ నేచర్ తన తలుపులను తెరిచి ఉంచే ఈ ఓపెన్ విండోలో మీరు ఏది నేర్చుకున్నా 100% ప్యూర్గా రిసీవ్ చేసుకుంటారు. ద ఎండ్ ఆఫ్ కలెక్టివ్ నాయిస్. ప్రపంచం నిద్రపోయే వేళ చాలామంది కలెక్టివ్ థాట్స్, ఆ సైలెన్స్లో మీ అంతరాత్మ వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుంది. మీ ఇంట్యూషన్ మీకు అర్థమవుతుంది. మీ మెదడు ఒక తెల్ల కాగితంలో మారుతుంది. ఎవరి ఇంపాక్ట్ లేకుండా మీ జీవితానికి సరైన నిర్ణయాలు మీరు ఈ టైంలో తీసుకోగలరు. అందుకే బ్రహ్మ ముహూర్తం అనేది చాలా గొప్పది. సో బ్రహ్మ ముహూర్తాన్ని కనుక మీరు మాస్టర్ చేస్తే మీరు టైంని మాస్టర్ చేసినట్టు. బ్రహ్మ ముహూర్తం అంటే కేవలం త్వరగా లేవడం కాదు, ప్రపంచం కంటే కూడా ఒక అడుగు ముందుండడం. ఈ ప్రకృతి ఇచ్చే ఈ చీట్ కోడ్ని వాడుకోండి. మీ మేధస్సుని ఆ స్వచ్ఛమైన ఆక్సిజన్తో రీఛార్జ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న అన్ని ఎక్సర్సైజ్లో మీరు ఏది చేయాలనుకుంటున్నారనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.